జనగామ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వడగండ్ల వాన పడింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. జనగామ, లింగాల గణపురం, రఘునాథపల్లి, దేవరుప్పల మండలాల్లో కురిసిన వర్షానికి వరి, మామిడి రైతులకు తీవ్ర నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పలుచోట్ల రహదారులపై చెట్లు నేలకు రాలాయి. అకాల వర్షం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వర్షాల ప్రభావం ఎలా ఉంది? వరంగల్ ఉమ్మడి జిల్లా అనేక ప్రాంతాలలో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. అయితే జనగామ జిల్లాలో దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల ఇంకా వర్షం కురుస్తుంది. వడగళ్ల వాన పడింది. భారీ వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల రహదారులపైనే చెట్లు పడిపోయాయి. దీంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రధానంగా కూడా ధాన్యం, వరి ధాన్యానికి సంబంధించినటువంటి పంట పైన, వరి పంట పైన ఎక్కువ నష్టం వాటిల్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే జనగామ మార్కెట్ కు ధాన్యం విక్రయానికి పెద్ద ఎత్తున రైతులు తీసుకొచ్చారు. ఈ రోజు హాలిడే, రేపు కూడా హాలిడే. అయితే తేమ ఉండటంతో చాలా మంది రైతులు ధాన్యం ఆరబోసుకున్నారు. ఒక్కసారిగా ఈదురుగాలులు భారీ వర్షంతో పడటంతో మొత్తం పంటంతా కూడా తడిచిపోయిందని చెప్పొచ్చు. భారీ వర్షం నేపథ్యంలో చాలా చోట్ల వర్షం నీటికి పంట కూడా కొట్టుకుపోయింది. అయితే టార్పిన్లు కప్పుకోవడానికి, పంట కాపాడడానికి కూడా రైతులకు సమయం కూడా లేకుండా పోయింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో అయితే రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పొచ్చు. జనగామ జిల్లాకు సంబంధించి జనగామతో పాటు లింగాల గణపురం, రఘునాథపల్లి, దేవరుప్పల ఈ 4 మండలాల్లో ఎక్కువ ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షాలే రోడ్ల పైన పడిపోయే ఏ స్థాయిలో వర్షం ఇక్కడ పడిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ వర్షం ప్రభావంతో అయితే ఇటు వరికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న పంట కొంత దెబ్బతిన్నది. సేమ్ టైంలో మామిడికి సంబంధించినటువంటి సీజన్ చాలా చోట్ల ఇప్పుడిప్పుడే ఖాతా వస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే మామిడికాయలంతా కూడా నేలరాలాయి. ఇటు వరికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న, ఇటు మామిడి పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లని చెప్పచ్చు. జనగామ మార్కెట్ కి సంబంధించి చూస్తే వందల కుప్పలు, ధాన్యం కుప్పలు ఉన్నాయి. రైతులు చాలా మంది పెద్ద ఎత్తున విక్రయానికి తీసుకొచ్చారు. మొత్తం ధాన్యం అంతా కూడా నీటిలో నానిపోయిందని చెప్పచ్చు. ఈ కలర్ మారే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పట్లో ఇవి ఎండడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల ధాన్యం వర్షం నీటికి కొట్టుకుపోయింది. తీవ్రంగా నష్టపోయామనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1-2 రోజుల్లో అయితే మొత్తం అమ్ముకుని తమ అప్పులు తీర్చుకోవడం కావచ్చు, లేదా నెక్స్ట్ పంటకు పెట్టుబడి పెట్టుకునే సమయం ఇది. ఈ టైంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం అనేది రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే తడిచినటువంటి ధాన్యం కావచ్చు, మిగతా ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా చోట్ల వడగల వాన కూడా పడుతున్నది. దీంతో రైతులకు నష్టం వాటిల్తుందని చెప్పచ్చు. అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఉన్నటువంటి చాలా చోట్ల కూడా ఇలాంటి భారీ వర్షం కురిచింది. ఇక్కడ కూడా వడగళ్ల వాన పడడంతో చాలా చోట్ల వరి ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే వరి కోతలు కూడా మొదలయ్యాయి. కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం విక్రయానికి రైతులు తీసుకొస్తున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా పడినటువంటి వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే మధ్యాహ్నం వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదయ్యాయి. ఒక్కసారిగా పడినటువంటి వర్షం మాత్రం రైతులకు పంట కాపాడుకునే అవకాశం లేకుండా పోయింది. టాల్పిన్ కవర్లు కొంతమందికి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆ కవర్లను ధాన్యం పంట పైన కప్పి కాపాడుకునే ప్రయత్నం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో ధాన్యం మొత్తం కూడా తడిచిపోవడం, చాలా చోట్ల కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఈ వర్ష ప్రభావం కనిపిస్తుందని చెప్పవచ్చు. ఆసిఫాబాద్ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా కొమరం భీం జిల్లాలో సంబంధించి కాగజ్నగర్ లో కావచ్చు, ఇలా అనేక ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల రోడ్లపైనే నీళ్లు జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వర్షంతోటేమో వరి పంట పైన ప్రభావం చూపిస్తే, వడగళ్ల వాననేమో మామిడి పంట పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని చెప్పొచ్చు. ఈ 2 పంటలైతే ఇప్పుడు చేతికొచ్చే దశ. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తడిచిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే
గత 4-5 రోజులుగా చూస్తే 4-5 రోజుల క్రితం కూడా ఇలాంటి వర్షం పడడంతోటి ములుగు జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. అక్కడ మంత్రి సీతక్క కూడా పర్యటించారు. మళ్ళీ ఇవాళ చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇటు జనగామ, అటు హన్మకొండ కావచ్చు, మరికొన్ని ప్రాంతాలలో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత ఉంది. సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా అకాల వర్షం, ఒక భిన్నమైనటువంటి వాతావరణం కూడా కనిపించిందని చెప్పొచ్చు. ఈ వర్షాల నేపథ్యంలో అయితే రైతులకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. మరో 2-3 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉంటుందనేది వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో రైతులలో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పొచ్చు మౌనిత.